ఏలేరు ప్రాజెక్టులోకి చేరిన వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో వరద నీరు వచ్చి చేరి ఇబ్బంది పడే గ్రామాలైన గొల్లప్రోలు నగర పంచాయతీ, గొల్లప్రోలు మండలం, ఏపీ మల్లవరం, ఏ విజయనగరం గ్రామాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించి ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. దాంట్లో 20.2 దగ్గర ఉన్నాం సార్. మనం ఇప్పుడు 20.2 లెవెల్లో ఉన్నప్పుడు అంటే మనం అంటే నా ఇన్ఫ్లోస్ ఆల్సో ఆర్ అట్ 5000 క్యూసెక్స్ సార్. నా 5000 క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి కాబట్టి వర్ ప్లానింగ్ కొంత రిలీజెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 500 or 2000 వరకు రిలీజెస్ స్టార్ట్ చేస్తే సార్. కొంత పెద్దాపురం వైపు వెళ్తాయి, కొంత పిఠాపురం వైపు వస్తాయి సార్. సో వీవర్ జస్ట్ ప్లానింగ్ దట్ ఎగ్జిక్యూషన్ సార్. వీవర్ థింక్ అట్ అరౌండ్ 3 o'clock టైం కి ఒక 1000 క్యూసెక్స్ వరకు రిలీజ్ చేయగలిగి కొంత పెద్దాపురం వైపు, కొంత పిఠాపురం వైపు డైవర్ట్ చేస్తే అట్లీస్ట్ పీపుల్ విల్ బి అవేర్ అండ్ దే విల్ బి కొంచెం ప్రిపేర్ అవుతాం సార్. అంటే మధ్యలో ఎక్కడైనా బ్రీచెస్ ఏమైనా ఉన్నా తెలుస్తుంది సార్. సో నేను కూడా ఇప్పుడు పిఠాపురం వైపు వెళ్తున్నాను సార్. సో వీళ్ళు పర్సనలీ విజిట్ దోస్ ఇంపాక్ట్ అయ్యే విలేజెస్ అని వెళ్తాం సార్. ఫార్మర్స్ రైతాంగాన్ని చెప్పారా? ఇప్పుడు ఆల్రెడీ ఇంటిమేట్ చేసాం సార్. మార్నింగ్ నుంచి అదే పని మీద ఉన్నాం సార్. మొత్తం కంప్లీట్ విఆర్ఓస్ కి, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈస్ ఆన్ ద సేమ్ జాబ్ సార్. నేను కూడా అందుకే 3 o'clock వరకు మనం ఏం రిలీజ్ చేయం సార్. మనం ఒకవేళ ఏలేలో రిలీజ్ చేసినా కూడా ఇల్ టేక్ 1.5 days టు రీచ్ మన పిఠాపురం ఆర్ గొల్లప్రోల్ సార్. అంటే మెయిన్ అంటే లాస్ట్ టైం విజిట్ లో కూడా గొల్లప్రోల్లో ఈబీసీ కాలనీ ఒకటి, మన సూరంపేట రైల్వే స్టేషన్ కాలనీ సార్. అవును సార్. సీతానగరం, లక్ష్మణాపురం, మల్లవరం, ఏ విజయనగరం ఒకటి, ఏ మల్లవరం, వాళ్ళకి ఆ గ్రామాలు కొంచెం అలర్ట్ చేయండి కొంచెం. ఎస్ సార్. ఐఎమ్ గోయింగ్ దేర్ సార్. అక్కడికి వెళ్తాం సార్, రైల్వే ట్రాక్ దగ్గరికి. వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ సార్, అక్కడ ఒకవేళ ఎవాక్యుయేట్ చేస్తే ఎక్కడ పెడదాం అనేది కూడా చూసుకొని వచ్చేస్తాం సార్. అలాగే ఫుడ్ ప్యాకెట్స్ అడిషనల్ గానీ కావాలా మీకు? ఆల్రెడీ దానికైనా ప్రిపరేషన్ కావాలా? ఎట్లా? ఇప్పుడు ఇంకా మనకి ఆ స్టేజ్ అవసరం లేదు సార్. అవసరం అయినా కూడా మనకి లక్కీ ఏంటంటే సార్, కాకినాడ ఇస్ మనకి ఇబ్బంది ఉండదు సార్. కాకినాడ టౌన్ వరకు అంటే ఎనఫ్ సప్లైస్ ఉంటాయా? ఎనఫ్ సప్లైస్ అదే. నేను ఇన్ఫాక్ట్ మన విజయవాడ కూడా మనం ఆల్మోస్ట్ 1 lakh ప్యాకెట్స్ పంపించాం సార్ మన జిల్లా నుంచి. మెడికేషన్ సార్, మెడికేషన్ ఆల్సో మన దగ్గర ఆల్ రిక్వైర్డ్ స్టాక్ ఇస్ అవైలబుల్. నేను ఆల్రెడీ వెరిఫై చేసుకున్నాం సార్. నేను ఎంటైర్ అదర్ మున్సిపాలిటీస్ నుంచి ఆఫీసర్స్ ని, ఒకవేళ మున్సిపాలిటీస్ లో, తర్వాత డాక్టర్స్ అందరినీ నేను డెప్యూట్ చేసుకుంటాను సార్. ఇన్ కేస్